రామాపురంలో రంగనాథం అనే పేదవాడు ఉండేవాడు. అతను పేదవాడైనా చాలా మంచివాడు. తనకున్న దానిలో అందరినీ ఆదుకునేవాడు. నిజాయితీగా పనిచేసేవాడు. ఎవరి దగ్గర చేయి చాచేవాడు కాదు. ఉన్నది తిని హాయిగా నిద్రపోయేవాడు. ఒకరోజు రంగనాథానికి కల వచ్చింది. ఆ కల్లో ఇంటి ముందున్న చింత చెట్టు కింద 2 బంగారు బిందెలున్నట్టు కనిపించింది. రంగనాథం నవ్వుకున్నాడు. కానీ ఆ కల వరుసగా వారం రోజులు వచ్చింది. దాంతో అది నిజమో కాదో చూద్దామని చింత చెట్టు కింద తవ్వాడు. ఇంకేముంది, నిజంగానే 2 బిందెలు కనపడ్డాయి. వాటి నిండా బంగారు వరహాలున్నాయి. నీ మంచితనానికి ఇది బహుమానం అని అందులో ఒక చీటీ రాసి ఉంది. రంగనాథం అవన్నీ అమ్ముకొని పెద్ద మేడ కట్టుకున్నాడు. చేతి నిండా ధనం ఉన్నప్పటికీ పని చేయటం మానలేదు. పేదలకు సహాయం చేయటము మానలేదు. రంగనాథం ఇంటి పక్కనే సోమనాథం అనే ధనవంతుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి, చెడ్డవాడు, దురాశపరుడు. ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించేవాడు కాదు. పక్కనెవరైనా బాగుపడితే చూసి కుళ్ళుకునేవాడు. రంగనాథం తన కళ్ళ ముందే ధనవంతుడు అయ్యేసరికి తట్టుకోలేకపోయాడు. తనకు కూడా అలాగే ఏవైనా లంకె బిందెలు దొరికితే బాగుంటుంది కదా అని ఎప్పుడూ ఆలోచించేవాడు. లంకె బిందెలు కల్లో కనపడాలని ఒకటే కోరుకోసాగాడు. ఎవరైనా అలాగే పదే పదే కోరుకుంటే ఎప్పుడో ఒకసారి అలాంటి కలే కనపడుతుంది కదా. దాంతో అతనికి ఒకరోజు లంకె బిందెలు మిల్లు కింద ఉన్నట్టు కలొచ్చింది. అది చూసి సోమనాథం చాలా సంబరపడ్డాడు. కానీ మిల్లులో ఎక్కడ లంకె బిందెలున్నాయో తెలియలేదు. దాంతో 10 మంది కూలీలను తీసుకుపోయి వారం రోజుల పాటు మిల్లంతా అంగుళం కూడా వదలకుండా తవ్వించాడు. ఎక్కడ ఏమీ దొరకల. కానీ పునాదులు దెబ్బతినటో మిల్లంతా పడిపోయింది.